పురాతన భారతీయ ఖగోళ శాస్త్రం ప్రకారం మార్సుని కుజగ్రహంగా వ్యవహరిస్తారు. కుజ అంటే భూమిపుత్రుడు అని అర్థం. ఆధునిక వైజ్ఞానులు కూడా భూమికి కుజునికి పోలికలున్నాయని నిరూపించారు. అంగారకుడు సాక్షాత్తు ఆ విష్ణు భగవానుడు భూదేవికి పుట్టిన సంతానమేనని బ్రహ్మవైవర్త పురాణం చెబుతోంది. మధ్యప్రదేశ్ రాష్ట్రం ఉజ్జయిని ప్రాంతంలోనే మంగళగ్రహం ఆవిర్భావం జరిగిందంటారు. రెడ్ ప్లానెట్గా వ్యవహరించే మార్స్పై ఇనుప ఖనిజం ఎక్కువగా ఉంది. అందుకే ఆ ప్లానెట్ ఎర్రగా ఉంటుందని చెప్తారు. ప్రపంచంలో గ్రీకులతో పాటు అనేక దేశాల సంప్రదాయాల్లో మార్స్ని గాడ్ ఆఫ్ ప్లానెట్గా భావిస్తారు. అలాంటి ఒక అద్భుతమైన మార్స్ ప్లానెట్పై ప్రాణికోటి మనుగడ సాధ్యమేనా అనేది ఈ పరిశోధనలో ఒక భాగం. ఈ నేపథ్యంలోనే 2030 కల్లా మార్స్పై మనుషుల్ని పంపాలని ఎలన్ మస్క్ తీవ్రంగా కృషి చేస్తున్నాడు. నిజంగా మార్స్పై మానవ మనుగడ సాధ్యమవుతుందా? అంటే వచ్చే 5 ఏళ్లలో ఎర్త్ టు మార్స్ జర్నీ సాధ్యమవుతుందని ఇటు నాసా అటు ఎలన్ మస్క్ బలంగా నమ్ముతున్నారు. అయితే సక్సెస్ అవ్వడానికి అనేక బాలారిష్టాలు ఎదురవుతాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ప్రపంచంలో 2057 నాటికి ఇంధనాలు పూర్తిగా కనుమరుగయ్యే పరిస్థితులు తలెత్తుతాయి. ఈ నేపథ్యంలో ప్రపంచం మొత్తం ప్రత్యామ్నాయంగా పునరుత్పాదక శక్తి వైపు పరుగులు తీయాల్సిందే. ప్రస్తుతం మనకు విండ్ మిల్స్, సోలార్ ప్యానెల్స్, బయోఫ్యూయల్, వాటర్ టర్బైన్స్ వంటి ఉత్పాదక సాధనాలు ఇంధన కొరతను పూర్తిస్థాయిలో తీర్చలేవని తేల్చి చెబుతున్నారు శాస్త్రవేత్తలు. ఇదే గనుక జరిగితే ప్రపంచంలో రాజకీయ అనిశ్చితి, మానవ జీవనంలో స్తబ్దత చోటు చేసుకోవచ్చని, మానవ మనుగడ ఒక దశలో గందరగోళ స్థితికి నెట్టబడుతుందని భవిష్యత్తు విపత్తును ముందే తేటతలం చేస్తున్నారు. ఆ దశలో మానవాళి ముందస్తుగా మేల్కోకపోతే యావత్ ప్రపంచం మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందనేది ప్రపంచం ముందు నిలిచిన పెద్ద సవాల్. దీంతో భూమి పొరల్లో సహజ వనరులను పీల్చి పిప్పిచేసి ఎర్త్ను చెత్తకుండీగా మార్చిన అగ్రదేశాలు మార్స్పైకి ఎగిరేందుకు సిద్ధమవుతున్నాయి. అయితే భవిష్యత్తులో ఎర్త్పై సామాన్యుడు వానపాముల్లా చావుకు దగ్గరగా బతకాల్సిందేనా అనే ప్రశ్న తలెత్తుతోంది. మార్స్పైకి వెళ్లడం గురించి మ్యాట్ డేమన్ నటించిన ది మార్షియన్ హాలీవుడ్ సినిమాకైన ఖర్చు $10 కోట్ల. కానీ భారత ప్రభుత్వం మార్స్ మీదకు ప్రోబ్ను పంపించడానికి కేవలం $7 కోట్ల బడ్జెట్తో విజయం సాధించింది. మానవాళి మార్స్పైకి వెళ్లే కథను హాలీవుడ్ మూవీగా తీసిన ఖర్చు కంటే నిజంగా మార్స్ మీదకు వెళ్లడానికైన ఖర్చే చాలా తక్కువ. మన స్పేస్ ట్రావెల్స్ ప్రోగ్రామ్స్ అంతగా డెవలప్ అయ్యాయనడానికి ఇదొక ఎగ్జాంపుల్ మాత్రమే. ఒక సందర్భంలో ఎలన్ మస్క్ మార్స్పై భూమి లాంటి అట్మాస్ఫియర్ తీసుకురావడం సాధ్యపడుతుందా అని ఒక పాత్రికేయుడు అడిగిన ప్రశ్నకు సాధ్యపడుతుందని సమాధానం చెప్తూ మార్స్ని వార్మ్ చేయడానికి న్యూక్లియర్ బాంబ్స్ వేస్తే మార్స్పై గ్రీన్ హౌస్ గ్యాసెస్ పెరగడానికి అవకాశం ఏర్పడుతుందన్నారు. దీంతో మార్స్పై అట్మాస్ఫియర్ థిక్ అయ్యే ఛాన్స్ ఉందన్నారు. ఇదే గనక జరిగితే మార్స్ మెల్లమెల్లగా భూమిలా మారుతుందనేదే ఆయన వాదన. ఆల్బర్ట్ ఐన్స్టీన్ జీవితంలోని చివరి 30 ఏళ్లు అన్వేషించింది దేవుని మనసు ఏమిటని. ఐన్స్టీన్ గ్రావిటీ, ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్స్, ఈ 2 న్యూక్లియర్ ఫోర్స్లను ఏకీకృతం చేయగలిగిన ఈక్వేషన్ను కనిపెట్టేందుకు శ్రమించారు. ఆయన సృష్టిలో ఉన్న 4 శక్తులను ఒకే సిద్ధాంతంలోకి ఏకీకృతం చేయాలనుకున్నాడు. ఇప్పటికే ఐన్స్టీన్ చేసిన పరిశోధనలు ఇంటర్ ప్లానెటరీ ఎక్స్ప్లోరేషన్కు సహాయపడుతున్నాయి. ఆయన గతించి దశాబ్దాలైనా తన థియరీ ఆఫ్ రిలేటివిటీ అనేది పరిశోధకులకు ఆత్మలాంటిదే. ఎందుకంటే ప్రస్తుతం మనం ప్రొపల్షన్ అనే ఫినామినాతోనే రాకెట్స్ని వాడుతున్నాం. రాకెట్స్ కంటే వేగంగా ప్లానెట్స్ పైకి ప్రయాణం చేయాలంటే థియరీ ఆఫ్ రిలేటివిటీ అవసరమే. కాంతి వేగంతో మనిషి బహుగ్రహాంతర జీవులుగా ఎదగడానికి గాడ్ ఈక్వేషన్ తోడ్పడుతుంది. అయితే ఇప్పటికీ మనం ఆ స్థాయికి చేరుకోలేకపోవడానికి కారణం ఏమిటి? ప్రస్తుతం ఉన్న పరిజ్ఞానంతో మార్స్పై వెళ్లే మనకు ఒకవేళ మార్షియన్స్ నుంచి అటాక్స్ వస్తే అక్కడ మనిషి పరిస్థితి ఏమిటి? ఒక గ్రహం నుంచి మరో గ్రహానికి వెళ్లలేని నిస్సహాయ స్థితిలో ఉన్న మనం మార్స్పైకి వెళ్లే ప్రయత్నం సెల్ఫ్ డిస్ట్రక్షన్కి దారితీయదా? వీటిని శాస్త్రవేత్తలు ఆలోచించడం లేదా అనేది సామాన్యుల మదిలో వందలాది ప్రశ్నలు పుడుతున్నాయి. ప్రస్తుతం మన దగ్గరున్న నానో టెక్నాలజీని ఉపయోగించుకుని రాబోయే 50 ఏళ్లలో స్పేస్ ఎలివేటర్ నిర్మించడంలో శాస్త్రజ్ఞులు విజయం సాధించడానికి అవకాశం ఉందనే వాదనలు బలంగానే వినిపిస్తున్నాయి. ఇదే కనుక జరిగితే స్పేస్లో హోటల్స్, అమ్యూజ్మెంట్ పార్కులు, పిక్నిక్ స్పాట్లు, ల్యాబ్స్ వెలిసే అవకాశం ఉందని మిచియో కాకు స్పష్టం చేస్తున్నారు. అలాగే భవిష్యత్తులో టెరాఫార్మింగ్ ఆఫ్ మార్స్ అంటే అంగారక గ్రహాన్ని మానవ ఆవాసానికి అనుకూలమైన భూమిగా మార్చే ప్రక్రియ,
దీనిలో భాగంగా మంచు సముద్రాల నుంచి తాగే నీరును, ఆక్సిజన్ను, హైడ్రోజన్లను విడదీసి మన అవసరాలకు ఉపయోగించడం ద్వారా అంగారక గ్రహాన్ని మానవ ఆవాసంగా మార్చుకోవడానికి వీలు పడుతుందంటున్నారు. మార్స్పై ఉష్ణోగ్రతను పెంచడంలో సోలార్ మిర్రర్స్ వాడే ప్రక్రియతో పాటు టెర్రా ఫార్మింగ్కు సంబంధించిన అనేక శాస్త్ర విశేషాలను శాస్త్రవేత్తలు తమ గ్రంథాల ద్వారా సవివరంగా తెలియజేశారు. ఇదే ఇప్పుడు ఎలన్ మస్క్ ఆచరణ పెడుతున్నారా? 2030 కల్లా రెడ్ ప్లానెట్ పైకి వెళ్లేందుకు సర్వం సిద్ధం చేస్తోంది మార్స్ మిషన్. ఇది సక్సెస్ అయితే పరిస్థితి ఏంటి? ఒకవేళ ఇది సక్సెస్ కాకపోతే లక్షల కోట్ల డాలర్లు బూడిదలో పోసిన పన్నీరేనా? మొత్తానికి భూమిపై చావుకు తెగించి మార్స్పైకి రన్ మారథాన్ చేయడానికి సిద్ధమవుతున్నామా అంటే ఇది కూడా ఒక సమాధానం లేని ప్రశ్న దగ్గరే ఆగిపోతున్నామని చెప్పుకోవాల్సిందే. 2004లో నాసా పంపిన ఆపర్చునిటీ రోవర్ నీలిరంగు రాళ్లను కనుగొంది. ఇందులో ఖనిజాలు, హెమటైట్, జెరోసైట్ ఖనిజాలున్నాయని తేలింది. ఇది ఆమ్ల నీటి సమక్షంలో మాత్రమే ఏర్పడుతుందని శాస్త్రవేత్తలు చెప్పారు. దీంతో మార్స్పై మనిషి బతకడానికి అనుకూలమైన క్లైమేట్ ఉందని ఖరారైంది. అంగారకుడి ఉపరితలంపై క్యూరియాసిటీ రోవర్ తీసిన కొన్ని చిత్రాలను అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా పరిశీలించింది. ఈ ఫోటోను పబ్లిష్ చేసిన కొన్ని గంటల్లోనే వైరల్ అయింది. ఫోటోలో కనిపిస్తున్నది తలుపుపై ఉంటుందని కొందరు చెబుతుంటే మరో గ్రహానికి ద్వారమని ఇంకొందరు కామెంట్ చేశారు. అయితే ఈ సిరీస్లోని అన్ని ఫోటోలను చూస్తే మన దృష్టికోణం మారుతుందని, మన ప్రశ్నలకు సమాధానం దొరుకుతుందని పరిశోధకులు చెబుతున్నారు. అంగారకుడి మీద జెజీరో బిలంపై పరిశోధన చేపట్టే సమయంలో క్యూరియాసిటీ రోవర్ తీసిన చిత్రమిది. ఆర్బిటర్ తీసిన ఫోటోల్లో మార్స్ పైన కీహోల్ షేప్ కట్టడం కనిపించింది. జపాన్లో ఇలాంటి పాత నిర్మాణాలను ఎంపరర్స్ టూమ్స్గా వాడారు. వీటితో పోల్చుకుంటే మార్స్పై కనిపించే కట్టడం ఒక సివిలైజేషన్కి చెందిందే తప్ప ప్రకృతి సహజంగా ఏర్పడే అవకాశం లేదని స్పష్టంగా చెప్పొచ్చంటున్నారు శాస్త్రవేత్తలు. దీంతో పాటు మార్స్పై చాలా పిరమిడ్స్ కనిపించాయి. హ్యూమన్ ఫేస్ ఆకృతిలో ఒక మానవ ఆకారం కనిపించింది. ఇదిలా ఉంటే మార్షియన్ కల్చర్పై ఇప్పటికే ఎన్నో హాలీవుడ్ మూవీస్ హల్చల్ చేశాయి. ఇదిలా ఉంటే రష్యాకు చెందిన బోరిస్కా చిన్నప్పట్నుంచే అద్భుతాలు చేస్తున్నాడని వైద్యురాలైన తన తల్లి తెలిపింది. తను పుట్టిన కొన్ని నెలలకే గ్రహాంతర నాగరికత గురించి తనకు చెప్పేవాడని వివరించారు. బోరిస్కా మాట్లాడుతూ చాలా ఏళ్ల క్రితం మార్స్పై పెద్ద అణు విస్ఫోటనం జరిగిందని చెప్పాడు. అంగారకుడిపై నివసించే మార్షియన్లు 7 అడుగుల ఆజానుబాహులని చెప్పాడు. వాళ్లంతా ఇప్పటికీ అక్కడే అండర్ గ్రౌండ్లో నివసిస్తున్నారని, కార్బన్ డయాక్సైడ్ పీలుస్తున్నారని చెప్పాడు. వాళ్లు అమరులని, 35 ఏళ్లతో వయసు ఆగిపోతుందని, ఆ తర్వాత వారి శరీరంలో ఎటువంటి మార్పులు సంభవించవని చెప్పాడు. తన మాటలు వినడానికి విడ్డూరంగా ఉన్నా అవి నిజాలు కాదని ఏ శాస్త్రవేత్త వ్యతిరేకించకపోవడం ఒక కొసమెరుపు. మార్షియన్స్ టెక్నాలజీ విషయంలో మానవాళి కంటే చాలా ముందున్నారు. నక్షత్రాల మధ్య ప్రయాణించే సాంకేతికత వారి సొంతమన్నాడు. పురాతన ఈజిప్షియన్లతో వారికి సన్నిహిత సంబంధాలున్నాయని చెప్పాడు. బోరిస్కా తాను పైలట్గా ఓసారి భూమికి కూడా వచ్చానని గత జన్మ తాలూకా జ్ఞాపకాలను తెలిపాడు. ఇది నిజమా కాదా అనే తర్కాన్ని కాసేపు పక్కన పెడదాం. మార్స్ మీద జీవనం, అక్కడి స్థితిగతులపై బొమ్మలు సైతం వేసి చూపిస్తూ శాస్త్రవేత్తలకే ఆసక్తి కలిగించాడు. మొత్తానికి బోరిస్కా చెప్పిన అంశాలు, ఇటు శాస్త్రవేత్తలు ఇటీవల పరిశోధించిన అంశాలు దగ్గరగానే ఉన్నాయి. అంటే మార్స్పై మార్షియన్ కల్చర్ ఉందని ఇక్కడ స్పష్టంగా తేలిపోయింది. అంగారకుడిపైకి టెస్లా, స్పేస్ ఎక్స్ అధినేత ఎలన్ మస్క్ 2050 నాటికి 10 లక్షల మంది ప్రజలను పంపిస్తామని ప్రకటించారు. కానీ ఇది ఆచరణలో సాధ్యమవుతుందా అంటే కష్టమేనని చెప్పక తప్పదు. దీనిపై నాసా శాస్త్రవేత్త డాక్టర్ మిచెల్లే థల్లర్ స్పందిస్తూ ప్రస్తుతం ఉన్న టెక్నాలజీ ఆధారంగా మార్స్పైకి మనుషులను పంపించడం సాధ్యం కాదని స్పష్టం చేశారు. మార్స్ మిషన్ సక్సెస్ అయ్యేందుకు కట్టింగ్ ఎడ్జ్ టెక్నాలజీ అవసరమని, ప్రస్తుతానికి అది ఆలోచనలోనూ అసాధ్యమన్నారు. అసలు మార్స్పైకి వెళ్లాలంటే ముందుగా ఎదురయ్యే అతిపెద్ద సవాల్ 3.4 కోట్ల మైళ్ల దూరం ప్రయాణం చేయాలి. దీంతో మనుషులను పంపిస్తే వారు క్షేమంగా వెళ్లి క్షేమంగా తిరిగి వచ్చేలా చూడ్డం అతిపెద్ద సవాల్ అవుతుందని శాస్త్రవేత్తల అభిప్రాయం. ప్రస్తుతానికైతే నాసా రోవర్ గ్రహం ఉపరితలంలోని వాతావరణం నుంచి కార్బన్ డయాక్సైడ్ను తీసుకుని ఆక్సిజన్గా మారుస్తోంది. దీన్ని ఖగోళ శాస్త్రవేత్తలు వినియోగిస్తున్నారు. ఎంతో దూరంలో ఉన్న మార్స్కు వ్యోమగాములు లేదా మనుషులను క్షేమంగా చేర్చగలిగినా అక్కడి రేడియేషన్ వారిని చంపేస్తుందని థల్లర్ అంటున్నారు. రేడియేషన్ నుంచి మనుషులను కాపాడే టెక్నాలజీ అవసరం ఉందన్నారు. ఇటీవల సూర్యుడిపై ఉద్భవించిన శక్తివంతమైన సౌర తుఫాన్ అంగారక గ్రహంపై ప్రభావం చూపింది. భవిష్యత్తులో మార్షియన్ కల్చర్కు గణనీయమైన రేడియేషన్ సవాళ్లను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ సంఘటన ఈ ఏడాది మే 20న జరిగింది. ఈ నేపథ్యంలో మార్టిన్ వాతావరణ ఉపరితల పరిస్థితులపై క్లిష్టమైన డేటాను వెల్లడించింది.
మార్స్పై రేడియేషన్ ప్రభావం చేత వ్యవసాయానికి కూడా సవాళ్లు ఎదురవుతాయని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. లావా ట్యాబ్లు లేదా గుహల్లో మొక్కలను పెంచడం కష్టమేనని అభిప్రాయాలు వెల్లడవుతున్నాయి. ఈ నేపథ్యంలో మార్స్పై వ్యవసాయం విషయంలో అగ్రరాజ్యాలు చేసే ప్రయత్నాలు విఫలమవుతాయనే ఆందోళనలు కలుగుతున్నాయి. ఇదే గనక జరిగితే మస్క్ పెట్టుబడులు, నాసా ప్రయత్నాలు బూడిదలో పోసిన పన్నీరేనా అనేది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది. మార్స్పైకి 1 టన్ను మెటీరియల్ను చేర్చాలంటే కనీసంలో కనీసం $1.40 లక్షల ఖర్చవుతుంది. ఈ లెక్క 2017 నాటిది. ఇది నాటి ద్రవ్యోల్బణానికి అనుగుణంగా పెరుగుతుందని మస్క్ అప్పటికే ఒక అంచనాకొచ్చారు. అదే పూర్తి స్థాయిలో మానవ నివాసాలను ఏర్పాటు చేయాల్సి వస్తే $100 బిలియన్ ఖర్చవుతుందని అంచనా వేశాడు. ఇంత ఖర్చు పెట్టినా చివరకు అత్యాధునిక సాంకేతికత ఉంటేనే ఇదంతా సాధ్యమని అప్పట్లో మస్కే స్వయంగా ప్రకటించాడు. కానీ ప్రస్తుతం మస్క్ ఆలోచనా విధానంలో మార్పు వచ్చింది. ఇటీవల ఒక ఎక్స్ యూజర్ మరికొన్నేళ్లలో మార్స్పై అడుగు పెడతామని పెట్టిన పోస్టుకు ఆయన స్పందించారు. సుమారు 5 ఏళ్లలోనే అంటే 2030 కల్లా మార్స్పైకి మానవరహిత యాత్ర సక్సెస్ అవుతుందని స్పష్టం చేశారు. 10 ఏళ్లలోపే అక్కడకు మనుషులను కూడా పంపేందుకు సిద్ధమవుతున్నారు. మరో 20 ఏళ్లకు మార్స్పై నగరాన్ని నిర్మిస్తామని మస్క్ స్పష్టం చేశాడు. నిజానికి వచ్చే 30 ఏళ్లలో మార్స్పైకి 10 లక్షల ప్రజలను పంపాలనే మస్క్ లక్ష్యం నెరవేరుతుందా అనేది ఇప్పుడు ఉత్కంఠగానే మారింది. స్పేస్ ఎక్స్ అధినేత ఎలన్ మస్క్ భవిష్యత్తులో అంగారక గ్రహంపై మానవ నివాసాన్ని ఏర్పాటు చేయడానికి ప్రతిష్టాత్మకమైన బ్లూ ప్రింట్ను ఆవిష్కరించారు. ఇదే గనక జరిగితే అంగారక గ్రహానికి ప్రయాణించడం అనేది దేశీయ విమానాల మాదిరిగానే జరుగుతుంది. భవిష్యత్తును మస్క్ ఊహించడం వెనుక తన ధైర్యాన్ని, సాహసాన్ని ఎవరైనా ప్రశంసించకుండా ఉండలేరనేది వాస్తవం. ఏది ఏమైనప్పటికీ అంగారక గ్రహంపై స్థిరమైన కాలనీని స్థాపించడం వల్ల ఎదురయ్యే భయంకరమైన సవాళ్లను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇది అపూర్వమైన కృషి అని, ఆవిష్కరణలను ఎవరైనా అంగీకరించాల్సిందే. అంగారక గ్రహానికి ఆవల మస్క్ శాశ్వత చంద్రస్థావరం కోసం ప్రణాళికలను రూపొందించాడు. మానవాళిని బహుళ గ్రహ జాతులుగా మార్చాలనే తన విస్తృత దృక్పథాన్ని స్పష్టంగా చెప్తున్నాడు. గతంలో మార్స్పై మంచు నిక్షేపాలున్నట్టు శాస్త్రవేత్తలు గుర్తించారు. యూరప్ మార్స్ ఎక్స్ప్రెస్ ఆర్బిటర్ పంపిన సమాచారం ప్రకారం మంచు నిక్షేపాలు 3.7 కిలోమీటర్ల మందం ఉన్నట్టు తెలుస్తోంది. వాస్తవానికి ఆ మంచు మాత్రం కరిగితే కేవలం ఆ నీటితోనే ఎర్ర సముద్రాన్ని నింపొచ్చని వెల్లడించారు. భవిష్యత్తులో భూమి నివాసయోగ్యం కాని బంజరు భూమిగా మారుతుందని ఎలన్ మస్క్ స్పేస్ ఎక్స్ను స్థాపించడం వెనుక దాగిన ఉద్దేశం అదేనంటారు కొంతమంది శాస్త్రవేత్తలు. ఈ నేపథ్యంలోనే రాకెట్స్ తయారీలో మస్క్ వేగాన్ని పెంచారు. అయితే భూమికి అత్యంత సమీపంలో ఉన్న గ్రహాల్లో మార్స్ ఒకటి. ఇది దాదాపు 140 మిలియన్ మైళ్ల దూరంలో ఉంది. ఇది సూర్యరశ్మిని చలిని తట్టుకుంటుంది. మార్స్ వాతావరణంలో మానవులు మనుగడ సాధ్యమవుతుంది. అయితే మొన్నటి వరకు మార్స్పైకి వెళ్లడానికి దాదాపు 6 నెలల సమయం పడుతుందనుకున్నారు. కానీ ఇప్పుడు కేవలం 10 రోజుల్లో చేరుకోవచ్చనే అంచనాకొచ్చారు మస్క్. మార్స్పైకి 10 లక్షల మందిని పంపించాలనే ఉద్దేశంతో దాదాపు 1000 స్పేస్ షిప్లు కావాలని అభిప్రాయపడ్డారు. మార్స్పై ఒక స్థిరమైన నగరం ఉంటే స్థిరంగా జీవించడానికి వీలు పడుతుందని మస్క్ భావించారు. 2021లో మార్స్పై నాసా ప్రయోగించిన రోవర్లోని మార్స్ ఆక్సిజన్ ఇన్ SITU రిసోర్స్ యూటిలైజేషన్ ఎక్స్పెరిమెంట్ పరికరం మార్స్పై కార్బన్ డయాక్సైడ్ తీసుకుని 122 గ్రాముల ఆక్సిజన్ విడుదల చేయగా అది 98% స్వచ్ఛంగా ఉన్నట్టు గతంలో నాసా పేర్కొంది. దీంతో మార్స్పైకి వెళ్లే వ్యోమగాములకు ఆక్సిజన్ అందించడం సులువవుతుందని నాసా భావించింది. మార్స్పై నుంచి హెలో ఎలన్ మస్క్ అనేందుకు టెస్లా 5 స్మార్ట్ ఫోన్లో స్టార్లింక్ టెక్నాలజీని పొందుపరిస్తే మార్స్ నుంచి డైరెక్టుగా భూమి మీదున్న వారితో హలో అని మాట్లాడొచ్చు. ఈ విశ్వంలో ఎక్కడ్నుంచైనా మాట్లాడే వీలుగా ఫోన్ సిద్ధమవుతోంది. దీన్ని బట్టి చూస్తే మస్క్ ఏ స్థాయిలో మార్స్పై మానవ మనుగడ కోసం కృషి చేస్తున్నారో చెప్పాల్సిన పని లేదనుకుంటా. అంతేకాదు తను మార్స్పైనే చనిపోవాలనుకుంటున్నాడంటే ఆయన సంకల్పం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. అంతేకాదు మార్స్పైకి వ్యోమనౌకల ప్రయాణాలు రోజురోజుకి ఆసక్తి కలిగిస్తున్నాయి. మార్స్పై రీసెర్చ్కి నాసా వినూత్న వ్యోమనౌకను సిద్ధం చేస్తోంది. దీని పేరు మార్స్ ఏరియల్ గ్రౌండ్ ఇంటెలిజెంట్ ఎక్స్ప్లోరర్, షార్ట్కట్లో మ్యాగీగా వ్యవహరిస్తారు. ఇది పూర్తిగా సౌరశక్తితోనే పనిచేస్తోంది. ఇది ఏడాదికి 16,048 కిలోమీటర్లు ప్రయాణించి మార్స్పై అధ్యయనాలను నిర్వహిస్తుంది. స్పేస్ ఎక్స్ సూపర్ హెవీ బూస్టర్ వెనుక భాగంలో స్టార్ షిప్ను పంపాలని భావిస్తోంది. దీనికోసం మస్క్ బిగ్ FN రాకెట్ను సూచించారు. దాదాపు 13 టన్నులు అంతరిక్షంలోకి మోసుకు వెళ్లేందుకు BFRను స్పేస్ ఎక్స్ అత్యంత శక్తివంతమైన రాకెట్ బూస్టర్గా యాజమాన్యం ప్రకటించింది.
ఇది 25 అంతస్తుల ఎత్తులో 42 శక్తివంతమైన రాప్టర్ ఇంజన్లతో ఉండేలా ప్లాన్ చేశారు. అతని ప్రతిష్టాత్మక సమయ పాలనున్నప్పటికీ మస్క్ ట్రాక్ రికార్డు పునర్వినియోగ కక్ష రాకెట్లను అభివృద్ధి చేయడం, ఎవరూ అధిగమించలేని మైలురాళ్లను సాధించగల సామర్థ్యాన్ని ప్రదర్శిస్తుంది. అయినప్పటికీ మార్స్ వైపు స్పేస్ ఎక్స్ ప్రయాణం ఎదురు దెబ్బలను ఎదుర్కొంది. ముఖ్యంగా ఇటీవల స్టార్షిప్ టెస్ట్ ఫ్లైట్ అగ్ని ప్రమాదంలో వైఫల్యం చెందిన అతని ప్రయాణంలో వైఫల్యాలతో పాటు విజయాలు నమోదయ్యాయి. స్పేస్ ఎక్స్ ఈ సంవత్సరం తన 3వ టెస్ట్ ఫ్లైట్ కోసం సిద్ధమవుతున్నందున మస్క్ విజయవంతంగా కక్షను చేరుకోవడం ద్వారా స్టార్షిప్ సామర్థ్యాలను నిరూపించగలదనే ఆశాభావంతో ఉంది. భవిష్యత్తులో మార్స్పై గృహాలను నిర్మిస్తే సరిపోదు. అక్కడకు చేరుకున్న వలసదారులకు రేడియేషన్ నుండి భద్రత కల్పించాల్సిన అవసరం కూడా ఉంది. మార్స్పై క్లిఫ్ సైడ్లు లేదా లావా ట్యాబ్లు ఉంటాయి. అయితే ఇవి సౌర వ్యవస్థ నుంచి వచ్చే కాస్మిక్ రేడియేషన్ నుండి సహజ రక్షణను అందిస్తాయని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. శాస్త్రీయ సాహిత్యాల్లో సర్వసాధారణంగా కనిపించేది మార్స్ ఉత్తర దిశలో రేయింపవల సమయాన్ని చూస్తే భూమికి దగ్గర ఒకే సమయాన్ని సూచిస్తున్నాయి. అంటే మార్టిన్ డే అనేది భూమికి భిన్నంగా లేదని ఇక్కడ స్పష్టమవుతోంది. మొత్తానికి మన దేశంతో పాటు అగ్రదేశాలన్నీ భూమిని దాటి పరిశోధనలు ఇతర గ్రహాలపై ఆవాసానికి కృషి చేస్తున్నాయి. మరి ఇవి సక్సెస్ అయితే సామాన్యుడు భూమి మీద, ధనవంతులు ఇతర గ్రహాల మీద జీవించడం సర్వసామాన్యం. భవిష్యత్తులో వాళ్లే దేవుళ్ళు, దేవతలు, సామాన్యులు మానవులుగా మిగిలిపోతారనేది మనం నమ్మలేని ట్రూత్.